వివేక్ గారికి, మన ముఖ్య అతిథులు, మన హైదరాబాద్ నగరం డెవలప్ చేసినటువంటి మన గొప్ప నాయకుడు కేటీ రామారావు గారికి, లక్ష్మణ్ రెడ్డి గారికి, మన క్యాండిడేటు నూతనంగా అందరికి పరిచయస్తులు లక్ష్మణ్ రెడ్డి అన్న గారికి, మన మల్లారెడ్డి అన్న గారికి, ఎమ్మెల్సీ నవీన్ కుమార్ గారికి, మా ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలు అందరూ కూడా, కార్పొరేటర్లు అందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. నేను ఒకటే విజ్ఞప్తి చేస్తాను కార్యకర్తలకు, అధికారం ఉన్నప్పుడు ఉన్నటువంటి కార్యకర్తల కన్నా అధికారం పోయినటువంటి వచ్చినప్పుడు కార్యకర్తలే గొప్పనటువంటిది కూడా ఆలోచన చేసుకోవాలి. ఎందుకంటే సుఖపడ్డప్పుడు చాలామంది వచ్చి సుఖపడ్డారు, సుఖంగా నిలిపోయారు. కాబట్టి కష్టంలో ఉండి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మళ్ళా మన ముఖ్యమంత్రి కేటీ రామారావు గారు అయ్యేంత వరకు మనమందరం కూడా పోరాడాలని చెప్పి కూడా కార్యకర్తలు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఉదాహరణకి నేనే ఒక ఉదాహరణ, 10 సంవత్సరాలు ప్రతిపక్షాలు ఉన్నప్పుడు ఎన్నో రకాలుగా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చాలామంది కార్యకర్తలు నా వెంబడి పనిచేశారు. కాంగ్రెస్ పార్టీ నన్ను ఎన్నో ఇబ్బందులు పెట్టి, నన్ను ఎన్ని జైళ్ళలో పెట్టినా, జైళ్ళలో తీసుకుపోయి వేసినా, నా సొంత తమ్ముడు రాజకీయాలు లేకున్నా ఆత్కాడలు వేసేసి మన జైల్లో పెట్టినా భయపడకుండా 10 సంవత్సరాలు నా రోజున పోరాడాం. కాబట్టి ఈ సూర్యం మీ దయ వల్ల 3 సార్లు ఎమ్మెల్యే అయ్యాను, 2 సార్లు కార్పొరేటర్ అయ్యానంటే ఎప్పుడు కూడా కొన్ని అడ్డంకులు వస్తూ ఉంటాయి, భయభాంతులు ఉంటాయి. నేను కేటీ రామారావు గారు కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. మా 7 మంది ఎమ్మెల్యేలు ఉన్నాం కాబట్టి కార్యకర్తల మీద కొంత సిఐలే, ఏసీపీలే ఫోన్ చేసి బెదిరిస్తూ ఉన్నారు. మీరు జైన్ అవుతారా లేకపోతే మిమ్మల్ని లోపటేస్తారన్నటువంటి భయభాంతులు చేస్తారు కార్యకర్తలను. కొంత మీరు డీజీపీ దృష్టికి తీసుకెళ్లాలని చెప్పి కూడా నేను తెలియజేస్తూ ఉన్నాం. మనకున్న కార్యకర్తలకు ధైర్యము మీరు నింపాలి. అందరం కూడా మేమందరం ఉంటాం. ఈ ఊదుకులకు, ఈ బాధలకు భయపడేటటువంటి కార్యకర్తలు టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కారు. కాబట్టి మేము లక్ష్మారెడ్డి గారు కూడా పూర్తి విశ్వాసంగా మేము తెలియజేస్తూ ఉన్నాం. 2వ తారీఖు నుంచి 15వ తారీఖు దాకా డివిజన్ వైజ్గా మీటింగులు పెట్టాం. రోజుకొక కార్యకర్తల సమావేశాలు పెట్టి 15 దాకా ప్రోగ్రాం ఇచ్చాం. 15 తర్వాత పాదయాత్ర ప్రోగ్రాం ఇచ్చాం. ఇవన్నీ కూడా షెడ్యూల్ ఇచ్చాం. కాబట్టి ఇలా అధికంగా నా కాన్సెన్సీ మహిళలు ఎక్కువ వచ్చారు. ఇక్కడ మొత్తం ఎక్కువ మా వాళ్ళు ఎక్కువ ఉన్నారు, మా కార్యకర్తలు వచ్చారు. కాబట్టి నాకు కొంత ఫీవర్ ఉన్నప్పుడు కూడా దురదృష్టం ఏంటంటే ఏదన్నా ఆపద వచ్చి, కష్టం వచ్చి ఇంట్లో ఉండి ఏదైనా ఉన్నా కూడా ఈయన డుమ్మ కొట్టిండి, పార్టీ చేంజ్ చేస్తున్నారని రాస్తా ఉన్నట్టు ప్రమాదం ఉందని, జ్వరం ఉండి కూడా వచ్చే పరిస్థితికి వచ్చిందని చెప్పి కూడా ఈరోజు నేను తెలియజేస్తా ఉన్నాను. ఈ కార్యకర్తలందరూ కూడా మల్కాజ్గిరి కార్యకర్తలు బ్రహ్మాండంగా పెద్ద కార్యకర్తలు ఉన్నారు. కాబట్టి పోయిన వాళ్ళు పోనివ్వండి, ఉన్న వాళ్ళతోనే మనం నడిపిద్దాం. మనకు ప్రజల సపోర్ట్ ఉంది. కేటీ రామారావు గారు చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు మన కళ్ళ ముందు ఉన్నాయి, చూపెట్టుకుంటా ఓటు అడుగుదాం. కాబట్టి మీ అందరూ ఏకపక్ష నిర్ణయం తీసుకొని లక్ష్మారెడ్డి గారిని పెద్ద మెజార్టీతో గెలిపించవలసిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. జై హింద్, జై తెలంగాణ. ఇప్పుడు మన మల్కాజ్గిరి ఎమ్మెల్యే గారు మరి రాజశేఖర్ మాట్లాడుకుంటూ మాట్లాడుకుంటున్నాం.